హాయ్ అండి. ఈరోజు ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రీసెంట్గా నేను కోయంబత్తూరు ఈషాని విజిట్ చేశానండి. యాక్చువల్గా శివుడి గుడికి వెళ్ళినప్పుడు ఆ లింగాన్ని చూడటము, అలా అనుభూతి అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అనుభూతి అనేది వస్తుంది. గూస్ బంప్స్ రావడం, అలా మైమర్చిపోవడం, అన్ని బాధలు చెప్పుకోవడం అలా అనిపించింది. కానీ ఈషాది శివుడిని చూసిన తర్వాత, ఇంత పెద్ద శివయ్యని చూసిన తర్వాత, ఇంత పెద్ద శివయ్య ఇంత పెద్దదిగా ఉన్నాడు అని అన్న తర్వాత ఎక్కడో నాకు ఒక భక్తి భావం అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది. కాకపోతే అంతలోనే నా మనసులో కలిగిన ఆలోచన ఏంటంటే, ఏమయ్యా శివయ్య, ఇంత పెద్దదిగా ఉన్నావే, నీకు వాన వచ్చినా ఎండ వచ్చినా ఎండలో ఎండిపోతున్నావు, వానలో తడిచిపోతున్నావే, నీకు ఒక నీడగా ఒక ఇది లేదే అని చెప్పి అనిపించిందండి. నాకు అనిపించింది. మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? నాకు మాత్రం ఫస్ట్ టైం విజిట్ చేయడం, నా ఫీలింగ్ అయితే మాత్రం ఇదే అండి. ఎండకి తుడుస్తున్నాడు శివయ్య, ఎండకి ఎండుతున్నాడు, వానకి తుడుస్తున్నాడు అని చెప్పని మాత్రం కొంచెం ఎక్కడో గిల్ట్ ఫీలింగ్, అయ్యో అన్నట్టు ఫీలింగ్, ఎందుకు ఇట్లా ఎండబెడుతున్నారు మా శివయ్యని అని చెప్పని అనిపించిందండి.